హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చాలా రోజులతో వచ్చాను నేను మళ్ళీ యూట్యూబ్. ఇప్పుడు రెగ్యులర్ వీడియోస్ పెడదామని ప్లాన్ చేస్తున్నాను హెల్త్ గురించి. అండ్ స్పెషల్లీ ఇవాళ నేను ఆమ్, ఒక చిన్న సలహా అండ్ స్ట్రెస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మెడికల్ టర్మినాలజీ ఉంటుంది, బట్ దాన్ని నేను ఎలాబొరేట్ చేస్తాను క్లియర్గా. భయ ఏ జాబ్ చేసినా, ఏ పని చేసినా స్ట్రెస్తో చేయమాకండి. స్ట్రెస్ అంటే ఏంటంటే మీకు తెలియకుండా కార్టిసోల్ అనేది రిలీజ్ అయిపోతూ ఉంటుంది. అది ఏంటంటే మీకు హెవీ అమౌంట్ ఆఫ్ టెన్షన్, దాంతోపాటు కంటిన్యూయస్ గ్లూకోజ్ రైజ్ కనపడతా ఉంటుంది బాడీలో. ఎందుకంటే జనరల్లీ స్ట్రెస్ అంటే ఎప్పుడు వస్తుంది మనకి? సడన్గా ఏదైనా ఒక జంతువు కానీ ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఆ టైంలో కార్టిసాల్ యాక్టివ్ అయిపోతుంది. యాక్టివ్ అయిపోవడం వల్ల మీకు ఇమీడియట్గా గ్లూకోజ్ కూడా సబ్స్టాన్షియల్లీ పెరిగిపోతుంది సబ్సిక్వెంట్లీ. ఎందుకు? మీకు ఎనర్జీ రావడానికి ఇమీడియట్గా మజిల్లో. అండ్ కార్టిసాల్ ఇమీడియట్ టెన్షన్ అక్కడి నుంచి పారిపోవడానికి. అండ్ యాంగ్జైటీ కూడా అందుకనే వస్తుంది. సో ఈ రోజుల్లో ఏంటంటే ప్రతిదీ స్ట్రెస్గా తీసేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లాంగ్ రన్లో మీ టిష్యూస్, నర్వ్స్ అన్నీ దెబ్బతింటాయి. అండ్ బ్లడ్ రెగ్యులేషన్ కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు స్ట్రెస్ ఫీల్ అవుతారో మీ నర్వ్స్ అన్నీ కంప్రెస్ అయిపోతాయి, బ్లడ్ ఫ్లో కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో పొద్దాక కార్టిసోల్ని టచ్ చేయకండి. అండ్ మంచి ఆనందం ఇచ్చే హార్మోన్స్ ఉంటాయి, ఎండోఫ్రెన్స్ అని, సెరటోనిన్ అని. అట్లాంటి వాటికి మీరు ట్రిగరెన్స్ ఇస్తే మీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అండ్ యూ లుక్ వెరీ గుడ్. యాంటీ ఏజింగ్ కూడా, సో ఏజ్ కనపడదు. సో ఆల్వేస్ ట్రై టు స్మైల్. అనవసరంగా కార్టిసాల్ని ట్రిగర్ చేసి మీ లైఫ్ని డెత్ వైపు మళ్లించకండి. అండ్ ఉన్నన్నాళ్ళు హ్యాపీగా ఉండండి. ప్రతి పని ఒక్కడే చేయలేడు. అండ్ చేసేద్దాము, అందరికంటే ముందరికి వెళ్ళిపోదాం అన్నది అలాంటివి నమ్మకండి. ఎందుకంటే మీరు ఏదైనా చేయాలి అనుకుంటే మీకు ఇష్టమే చేయాలి, అంతేగాని వేరే వాడికి ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. జాబ్ అయినా ఏదైనా సరే. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాడు అన్నీ చూసుకుంటాడు కదా గ్యారంటీగా. మీరు దేనికి క్యాపబుల్లో, ఎంతవరకు క్యాపబుల్లో, దాన్ని బట్టి జాబ్ ఇస్తారు. అంత మించండి. మిగతా మోటివేషన్ అంతే. మిమ్మల్ని ఇలా అవార్డ్స్ ఇప్పిస్తాము, అవి ఇప్పిస్తాము అని చెప్పి లాక్డౌన్ ట్రై చేస్తారు. మీ లిమిటేషన్స్ ఏంటో మీరు తెలుసుకోండి ముందర. ఓకే, సో దాన్ని బట్టే యూ టేక్ ఎన్ యాక్షన్. బట్ అన్నెసరీగా మీ బాడీలో ఉన్న కార్టిసాల్ని ట్రిగర్ చేసి ప్రాణాల మీద తెచ్చుకోకండి. అండ్ కాన్స్టెంట్ ప్రెషర్లో ఉంటే కూడా మీ కరోనరీ ఆర్టరీలో బ్లడ్ పంప్ కూడా మొత్తం ఒక్కసారి వదిలితే బాడీ అంతా రావాలి. సో అన్నీ దెబ్బతింటే మీకు కాంప్లికేషన్స్ పెరుగుతూ ఉంటాయి. బీపీ వస్తుంది, లాంగ్ రన్లో స్ట్రెస్ వల్ల షుగర్ వస్తుంది, బ్లడ్ రెగ్యులేషన్ దెబ్బతిందంటే మొత్తం సర్క్యులేషన్ దెబ్బతింటుంది, లేకపోతే అన్కంట్రోల్డ్ బ్లడ్ ఫ్లో అయిపోతుంది. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని లైఫ్ హ్యాపీగా నవ్వుతూ గడిపోయింది బాస్. చిన్న టిప్ ఇవాళ ఇచ్చాను. అండ్ ఇప్పుడు వీడియోస్ రెగ్యులర్గా హెల్త్ గురించి నేను పెడతా ఉంటాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే హెడ్. బాయ్.